పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎలక్షన్స్ కు ముందు కెమెరామెన్ గంగ్ తో రాంబాబు రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన కెమెరామెన్ గంగ్ తో రాంబాబు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దాని నిర్మించిన ఈ సినిమా 2012వ సంవత్సరం అక్టోబర్ లో 1600కు పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగపాత్రలో తమన్నా కనిపిస్తారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదిరించే ధైర్యశాలిగా గంగను ఆకట్టుకుంటాడు. రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్ట్ గా అయితేనే బాగుంటుందని భావించిన టీవీ ఛానల్ కెమెరామెన్ అయినటువంటి గంగ అతన్ని జర్నలిస్ట్ గా చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అన్న కథాంశంతో రూపొందించినటువంటి ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. మణిశర్మ సంగీతం, శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఓటుకు సంబంధించి కావచ్చు, రాష్ట్రాన్ని దోచేస్తున్నటువంటి విధి విధానాలపై ఈ సినిమా ఏ విధంగా అప్పట్లో ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఢీ కొట్టడం కోసమే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది.